టీడీపీ ప్రచారం కోసం ఎన్టీఆర్ కొన్న హెలికాప్టర్‌ని చూసి ఒక్కసారిగా కంగుతిన్న వైఎస్ భారతి మాత్రం ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా టీడీపీ పార్టీ యొక్క ప్రచారం కోసం కొత్త హెలికాప్టర్‌ని కొనేసరికి ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తను మాత్రం తన తాతయ్య యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నిజంగానే బరిలోకి దిగుతున్నాడా అంటూ ఎంతగానో కంగుతిందట. మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్‌గా మారుతూ ఉన్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత విజయవంతంగా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉన్నాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఎంతో పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ, ఎంతో పెద్ద బ్యాక్‌గ్రౌండ్ అయినప్పటికీ తన సొంత టాలెంట్‌తో మాత్రమే పైకి వచ్చి ఈరోజు మాత్రం RRR మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎంతో అద్భుతమైన స్టార్‌గా మిగిలిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత సేవలు ఎన్నో చేసినప్పటికీ రాజకీయ సేవ ఎప్పుడు చేస్తారు అంటూ అందరూ కూడా చాలా ఆశగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మరి ఆ తరుణం రానే వచ్చేసిందట. ఇక అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారట. టీడీపీ బరిలోకి దిగడం మాత్రమే కాకుండా తన మావయ్య అయిన చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి టీడీపీ ప్రచారం కోసం తను పూర్తి స్థాయిలో సహాయపడతాను అంటూ చెప్పుకొచ్చారట. అందుకోసమనే తన మావయ్య అయిన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ పార్టీ యొక్క ప్రచారం కోసం ఏకంగా కొత్త హెలికాప్టర్‌ని కొనుగోలు చేశారట. ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న వైఎస్ భారతి సైతం ఎంతగానో షాక్‌కి గురైపోయిందట. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ బరిలోకి దిగితే ఇక అంతే సంగతులు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంత తొందరగా రాజకీయ రంగంలోకి వస్తాడని అసలు అనుకోలేదు అంటూ వైఎస్ భారతి జూనియర్ ఎన్టీఆర్ కొన్న ఈ హెలికాప్టర్‌ని చూసి కంగుతిందట.